నేను ఈరోజు అందరూ బాగున్నారా? నేను ఈరోజు మటన్ బిర్యానీ చేసి చూపించాలనుకుంటున్నా. ఈ మటన్ బిర్యానీ నేను ఒక ముస్లిం వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆమె చేస్తుంటే చూసా. చాలా రుచిగా ఉన్నది. వాళ్ళ ఇంట్లోనే తిన్నా కూడా. అందుకే నేను ఇంట్లోనే చేసుకుంటా. అదే రకంగా మీకు చూపించాలని అనుకుంటున్నా. ఈ మటన్ బిర్యానీ ఇది 2 కిలోల బియ్యము. ఈ 2 కిలోల బియ్యం 8 గ్లాసులు వస్తున్నాయి. ఈ గ్లాస్ తోటి మటన్ బిర్యానీకి 8 గ్లాసులు పోసి బాగా కడిగి అరగంట ముందు నానబెట్టుకోవాలి. 4, 5, 6, 7 పోసిన 7 కడిగి నానబెట్టుకోవాలి. ఈ మటను కిలో బావు కేజీ బావు తీసుకొచ్చినాము. ఈ కేజీ బావు అయితే సరిపోతుంది. 7 గ్లాసులకి కేజీ బావు అయితే సరిపోతుంది. ఈ మటన్లో ఫస్ట్ అన్నీ కడగాలి, బాగా కడగాలి. బాగా 2-3 సార్లు మంచినీళ్ళతో కడిగిన తర్వాత ఇట్లా చేసుకొని దాంట్లో కొన్ని ఉల్లిపాయలు వేయచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, మిరప్పొడి. మనం ఎక్కువ తినేటోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. నేను దీంతో 10 చెంచాలు పోస్తున్నా. టీ స్పూన్ తోటి ఒక 3, 4, 5, 6 పోసిన సరిపోతుంది. 6 పోస్తే సరిపోకుంటే మళ్ళీ పోసుకుంటాను నేను. ఈ ఉప్పు ఒక 2 టీ స్పూన్లు పోసిన. మళ్ళీ చూసి సరిపోకుంటే వేసుకోవచ్చు. ఈ కొత్తిమీర, పసుపు ఒక చిటికెడు, కొంచెం పెరుగు పోసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఒక పావు గంట సేపు ఆరనివ్వాలి, పెరుగుతో నాననివ్వాలి. ఈ పెరుగు పోసిన తర్వాత ఈ కావలసిన పదార్థాలు ఇవన్నీ, ఈ కొత్తిమీర దీంట్లోకి, ఈ మటన్ బిర్యానీలకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఈ గరం మసాలా ఇట్లా దంచి పెట్టుకున్న, యాలకులు, లవంగాలు, చెక్క, సాజీరా ఇవన్నీ ఇట్లా దంచి పెట్టుకున్న. బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయలు లాస్ట్కు నిమ్మకాయలు పిండి వేసేటప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఇవన్నీ బాగా కలపాలి. బాగా ఇట్లా బాగా కలుపుకోవాలి. ఒక పావు గంట నాననివ్వాలి. ఒక పావు గంట నాననిస్తే ఇంకా బాగా రుచి ఉంటుంది. కొంచెం మటన్ బిర్యానీకి ఫస్ట్ ఈ మటన్ ఇలా మంచిగా నానింది. ఒక పావు గంట నాననిచ్చిన మటన్ ఈ స్టవ్ మీద మందపాటి పాత్ర పెట్టుకున్నా. ఈ మొత్తం నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఈ చెంచాతోటి ఒక 7-8 పోస్తున్నా. జర ఎక్కువనే పడుతుంది మటన్కి. ఆయిల్ కాగిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయలు వేసుకొని కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. ఇది కొంచెం ఎర్రగా కావాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఉడకనివ్వాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఉడకని తర్వాతనే ఈ మటన్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వాసన వస్తుంది. లేకుంటే ఇట్లా కొంచెం ఆయిల్లో ఇట్లా కొంచెం ఉడకనిస్తే టేస్ట్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. అల్లం వెల్లిపాయ పేస్టు, అల్లం వెల్లిగడ్డ నేను బజార్లో తీసుకురాను. కొట్టులలో అల్లం వెల్లిపాయ పేస్ట్ డబ్బా దొరుకుతుంది, కానీ అది అంతా మంచిగా ఉండదు. నేను ఎక్కువ అల్లం వెల్లిపాయలు తెచ్చే ఇంట్లోనే గ్రైండర్ చేసి పెట్టుకుంటా. అల్లం వెల్లిపాయ పేస్ట్ వారానికి ఒకసారి. అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటా. ఇలా అయిన తర్వాత ఈ మటన్ ఇంట్లో వేయాలి. కలిపి పెట్టుకున్న మటను పోసి
వాటర్ పోయకుండా చాలాసేపు ఉడకనివ్వాలి. కొంతసేపు ఉడకనియాలి, ఒక పావు గంట సేపు అవుతుంది. అది ఉడకనిచ్చిన తర్వాత ఆయిల్లో వాటర్ వస్తాయి. వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ చేయిస్తా. గంట అయింది, ఇట్లా బాగా ఉడుకుతుంది. బాగా ఉడకనివ్వాలి చాలాసేపు. బాగా ఉడుకుతుంటేనే కొంచెం కొబ్బరి వేయాలి. కొబ్బరి దీంతో 2 చెంచాలు వేస్తున్నాను. కొబ్బరి వేసి చాలాసేపు కొంచెం కొత్తిమీర వేయాలి. ఆ ముక్క మెత్తగా అయిన దగ్గర కొంచెం ఉడకని ఇచ్చిన తర్వాత వాటర్ పోయాలి. ఈ వాటర్ అసలు పోయనే లేదు నేను, దీంట్లో ఉన్న వాటరే ఇట్లా వచ్చింది. పెరుగు అవన్నీ పోసుకున్నాం కదా, ఆ వాటరే ఇది. ఇవి మొత్తం మంచిగా ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు. చికెన్ బిర్యానీకి వాటర్ ఎక్కువేం ఉండొద్దు, కానీ ఉడకడానికి వాటర్ పోయాలి. ఉడకాలి, మెత్తగా కావాలి కదా ముక్క, అందుకోసం వాటర్ కొంచెం పోయాలి. ఇది మొత్తం అయినా ఒకవేళ ఇట్లా మంచిగా ఉడికితే ఇంకా వాటర్ పోయకుండా సరే. మంచిగా ఉడకలేదు కాబట్టి కొంచెం అయిన తర్వాత వాటర్ పోస్తా. కొంచెం ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి. మనం ఇంకో అరగంట సేపు, ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలి. ఈ మటన్లో 5 గ్లాసుల వాటర్ పోస్తున్నా. ఈ గ్లాస్ తోటి 5 గ్లాసుల వాటర్ పోసిన. బాగా చాలాసేపు ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఉడకాలి కదా. కొంచెం మటన్ కొంచెం ఎక్కువసేపు ఉడకాలి. స్టవ్ వెలిగించి ఈ బిర్యానీకి ఇట్లా పాత్ర పెట్టుకున్నా. ఈ 8 గ్లాసుల బియ్యానికి ఇట్లా ఇంత గిన్నె అయితే సరిపోతుంది, దీని నిండా అవుతుంది. ఇంకా నెయ్యి పోసుకోవాలి. ఒక 5-6 స్పూన్లు, కొంచెం ఎక్కువ పోయాలి. కొంచెం 2 చెంచాలు ఆయిల్ కూడా పోయొచ్చు. కొంచెం ఆయిల్ కూడా పోస్తాను నేను ఎప్పుడైనా. ఆయిల్ వేడి అయిన తర్వాత, నెయ్యి వేడి అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు ఇలా కోసుకోవాలి. ఇట్లా కొంచెం పొడి పొడిగా కోసుకోవాలి. ఇది కొంచెం ఎర్రగా కావాలి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఇది కొంచెం కలర్ రావాలి, ఉడికి కొంచెం కలర్ రావాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ వేసి బాగా ఎర్రగా అయిన దగ్గర కలుపుకుంటూ ఉండాలి. ఎర్రగా అయిన తర్వాత ఈ గ్లాస్ తోటి 8 గ్లాసులు పోస్తున్నా కదా నీళ్ళు. 8 గ్లాసులకి 16 2 పోస్తే 16 పోయాలి. కానీ నేను ఈ గ్లాస్ తోటి 15 గ్లాసుల వాటరు దీంట్లో పోస్తా. ఈ వాటర్ పోస్తా దీంట్లో. ఎర్రగా అయిన తర్వాత పోయాలి, ఇంకా ఎర్రగా కాలేదు.
ఉల్లిగడ్డ ఎర్రగా కావాలి. ఎర్రగా అయితేనే బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఇవి ఉల్లిపాయలు ఎర్రగా కావాలి. ఈ కొత్తిమీర పుదీనా కూడా ఎర్రగా కావాలి. ఇలా ఎర్రగా అయ్యింది. ఇలా గోధుమ కలర్ వచ్చింది. వాటర్ పోస్తున్నాం. వాటర్ పోసి దీంట్లో తగినంత ఉప్పు వేయాలి. దీంట్లో 3 చెంచాలు వేసిన. కొంచెం ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి ఒక 3 టీ స్పూన్లు వేసిన. ఇది గరం మసాలా పొడి కూడా వేస్తే ఉడుతుంది అన్నట్టు. ఇది యాలకులు, లవంగాలు, చెక్క, సాజీరా ఇవన్నీ ఇట్లా దంచి పెట్టుకున్న ఇది మొత్తం వేయాలి. వేసి బాగా మసిలిన తర్వాత బియ్యం పోయాలి. బాగా మసలాలి. ఈ బిర్యానీకి వాటర్ మసిలిన తర్వాత ఈ బియ్యము బాస్మతి రైస్ బాగా కొంచెం అరగంట ముందు నానబెట్టిన. దీంట్లో నీళ్ళు అన్నీ వంపుకొని, నీళ్ళు ఉండొద్దు, మళ్ళీ నీళ్ళు కరెక్ట్ పోసినందుకు నీళ్ళు వంపుకొని ఇప్పుడు మసిలే కాబట్టి ఈ దీంట్లో బియ్యం పోయాలి. బియ్యం పోసిన తర్వాత కొంచెం పలుకు మీదనే ఉడికిన తర్వాత మనం బిర్యానీ చేసుకోవాలి. మటన్ వేసుకునేది చూపిస్తాను నేను. ఇప్పుడు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత కొంచెం పలుకు మీద ఉన్నప్పుడు లేస్ వేసుకోవాలి. నేను కొంచెం అయిన తర్వాత ఉడికిన తర్వాత చూపిస్తాను మటన్ బిర్యానీ ఎలా చేయాలో. మటన్ ఇలా ఫ్రై అయింది. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఈ బిర్యానీలోకి ఇట్లా లేస్ వేయాలి. ఈ అన్నం బిర్యానీ సగం ఉడికింది. ఇట్లా కొంచెం పలుకు మీద ఉండాలి. కొంచెం రసం వెసరు ఉండాలి. ఇట్లా కొంచెం అన్నం అడుగున కొంచెం మిగిలిచ్చి ఇట్లా కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకొని నిమ్మకాయ రసం కొంచెం పోయాలి. కొంచెం కొత్తిమీర వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ కొంచెం మటన్ వేయాలి. మళ్ళీ ఇంకొక మళ్ళీ అన్నం పెట్టాలి. కొంచెం నిమ్మకాయ రసం లేసుకు నిమ్మకాయ రసము, కొత్తిమీర పుదీనా వేయాలి. మళ్ళీ ముక్కలు నిమ్మకాయ మొత్తం పోయాలి. మొత్తం పోసిన తర్వాత ఈ కొత్తిమీర పుదీనా వేయాలి. ఈ కొత్తిమీర పుదీనా నిమ్మకాయలతోటి పెరుగుతోటే బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఇది మొత్తం ఉడికింది కాబట్టి ముక్కలు సప్పగా ఉండవు. మంచిగా ముక్కలు మన మటన్ ముక్కలు కారం అట్లా మంచిగా ఉంటాయి. ముక్కలు మొత్తం ఉడికింది కాబట్టి మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు కిలోంబావుకు రైస్ కిలోంబావు ఉన్నట్టుంది. ఇది కూడా కిలోంబావు. అట్లా వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఎక్కువ తనం పెట్టుకో. స్టవ్ వెలిగించి చిన్న మంట మీద బాగా ఇట్లా మూత గట్టిగా పెట్టి బాగా దమ్ముకు కానియాలి. దీని మీద బరువు పెట్టాలి. కొంచెం బరువు పెడితే కొంచెం మంచిగా అవుతుంది. ఇట్లా బరువు పెడితే కొంచెం గాలి పోదు పక్కలకి. బరువుతోటి దమ్ముకు మంచిగా కావాలి. దమ్ముకు అయితే ఇంకా
అయినట్టు, మటన్ బిర్యానీ అయినట్టు. మంట చిన్న ఫ్లేమ్ మీద పెట్టిన ఇట్లా మంచి ఇట్లా పొగ రావాలి. ఇట్లా తీసినప్పుడు ఇలా పొగ వస్తే అయినట్టు, ఇంకా ఇలా పొగలు వస్తే అయినట్టు. ఇప్పుడు అయ్యింది. ఇలా మనం పెట్టుకునేటప్పుడు ఇలా పక్క నుంచి ఇలా తీసి పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు ఇట్లా తీసి పెట్టుకుంటే ఇట్లా వస్తుంది మంచిగా, బిర్యానీ మంచిగా ఉంటుంది. ఇలా అన్ని ముక్కలు అన్నీ వస్తాయి. ఈ చికెన్ బిర్యానీ రెడీ. ఈరోజు మా ఇంట్లో మటన్ బిర్యానీ, చికెను, తినని వాళ్ళకు ఈ బెండకాయ కూర, మటన్ తినని వాళ్ళకి బెండకాయ ఎగ్గు కూర, ఇంకా పెరుగు, పప్పుచారు, కొబ్బరి చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ. పచ్చి కొబ్బరి ఉంటే నిన్న దేవుని దగ్గర కొట్టిండ్రు. పచ్చిమిరపకాయలు వేసి ఇలా మంచిగా పోపు చేసి నిమ్మకాయలు వెండిన చాలా బాగుంది. పచ్చి కొబ్బరి చట్నీ 2-3 రోజులు ఉంటుంది. ఇంకా కారమప్పలు, కాజాలు, కొన్ని కాజాలు, ఇవన్నీ మా ఇంట్లో ఈరోజు. కాజాలు ఇవి 2-3 రోజులు అవుతుంది చేసి. ఇవి స్నాక్స్ కానీ, పిల్లల స్నాక్స్ కానీ చేస్తుంటాయి ఎప్పుడెప్పుడు. వీళ్ళు స్కూల్కి పోయేటప్పుడు అట్లా తింటారు, వచ్చేవాడు తింటారు, బయటికి తినకుండా అని నేను ఎప్పుడు చేసి పెడుతుంటాయి. ఇంట్లో మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి ఇవి. అందుకోసం మీకు ఇవి ఈరోజు చూపిస్తున్నాయి. ఈరోజు చేసినాయి కావు ఇవి. ఇవన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.